జై వీరభద్రకు సార్ నమోను. నేను ప్రతి ఒక్క వీడియోలో వీరభద్ర వీరభోగ సంతుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, సాక్షాత్తు దక్షయజ్ఞం నుంచి వచ్చిన వీరభద్రుడే వీరభోగ వసంతరాయలే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన నేను దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేసేదానికి వీరభోగ వసంతరాయలే వస్తానని చెప్పిన ఆ నాయనే మా నాయన వీరభద్రుడు స్వామి. రుక్మిణి స్వామి ఇప్పుడు మళ్ళీ వీరభద్రుడై భద్రకాళి మాతో సతీ సమేతంగా వచ్చి అప్పుడే దుష్ట శిక్షణ శిష్య రక్షణ మొదలుపెట్టినాడు. ఆడపిల్లలు అమ్మ చూసుకుంటుంది, మగజాతిని స్వామి చూసుకుంటాడు. ఆడపిల్లలు ముఖ్యంగా మీరు ఇప్పుడు వెలిగే ఆడపిల్లలు పెళ్లి కాకుండా ఇంకా చిన్న వయసు ఉండే పిల్లలు పూజకు అలవాటు చేసుకోండి, మాంసాన్ని తక్కువ తినండి, తేజస్సు కాపాడుకోండి. దైవత్వం ఎట్లుంటుందంటే శాకాహారము ధర్మం ఉండే వాళ్ళకి లక్ష్మీ కళ ఉంటుంది. అధర్మంగా ఆలోచనలతోనా లేకుంటే మాంసం తినుకుంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి కళ తీసేస్తున్నాడు మన ఆయన. అందుకే అవతారాలు కూడా వాళ్ళు వాళ్ళ మనసులు కూడా ఒక రకంగా తయారవుతున్నారు. మీరు ఆలోచించండి. మనం శాకాహారంతో భగవంతుడు చెప్పినట్టు వెలగండి. శాకాహారం అంటే మొత్తం కాదు,